హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రచనాస్ కార్నర్. ఇవాళ మనము నెయ్యి తయారు చేసుకుందాం. ఇదంతా పాలమేగడ ఫ్రిడ్జ్లోకి వెళ్ళి తీసి పక్కన పెట్టుకుందాం. ఇదంతా గ్రైండ్ చేద్దాం. ముందు ఇదంతా ఒక 10 డేస్ది. మేము బర్రెపాలు పడతాం, బర్రెపాలు మేగడ. ఇదంతా గ్రైండ్ చేసుకొచ్చుకుందాం. ఇది తీసుకెళ్ళి ముందు మిక్సీ చేసుకొచ్చుకుందాం ఫ్రెండ్స్. ఇదంతా తీసుకొని క్లీన్ చేసుకుందాం ఫ్రెండ్స్. వాటర్లో వేసుకొని మిక్సీ చేసిన ఇప్పుడే ఎక్స్ట్రా ఉన్న పాలను పిండియాలి. ఇట్లానే ఇందులో పాలు ఉంటే లేట్ అవుద్ది నెయ్యి అవ్వడానికి. అందుకే ఇట్లా అంతా ఎక్స్ట్రా ఉన్న పాలన్నీ తీసేయాలి. వాటర్ వేసుకున్నాం. వాటర్లో వేసుకొని ఒకసారి ఇట్లా క్లీన్ చేసుకోవాలి. అందులో ఏమైనా మురికి ఉంటే వెళ్ళిపోతుంది, క్లీన్ అవుతుంది. దీన్ని తీసుకొని కొంచెం క్లీనింగ్ అయిపోయిందండి. ఒక మందపాటి గిన్నెలో వేసుకొని వెయిట్ చేయాలి. మీడియం ఫ్లేమ్ మీద వెయిట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, మెల్ట్ అవుతూ ఉంది. ఈ నురుగంతా పోవాలండి. ఈ స్టేజ్లోనే మనం తమలపాకులు వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. తమలపాకు ఇంకా కాస్త వేడా అయిపోయింది ఫ్రెండ్స్. నెయ్యి చూడండి, ఇట్లా ట్రాన్స్పరెంట్గా కనబడాలి మనకి. నెరంతా వెళ్ళిపోయింది. హోమ్ మేడ్ నెయ్యి చల్లారినాక ఒక బాటిల్లో పోసి పెట్టుకోవాలి. ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. చల్లారినాక బాటిల్లో పోసుకున్నాం ఫ్రెండ్స్. తమలపాకులు వేసుకుంటాం. సూపర్ అరోమా అయితే చాలా బాగుంది. వాసన అయితే కమ్మ మంచిగా వస్తుంది. ఫ్రెష్ నెయ్యి. థ్యాంక్ యూ. పోసి పెట్టుకో.